చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి యంగ్ స్టేజ్లోనే మీరు హీరోయిన్ అయిపోయారు కదా. అవును, వెరీ యంగ్, 13కే. 13కే. అంటే ఏమన్నారు ఇంట్లో? జనరల్ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ జనరల్గా ఇళ్ళల్లో ఎలా ఉంటుంది? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఓకే అనుకో, మళ్ళీ ఇంకా హీరోయిన్గా కూడా అంటే అబ్జెక్షన్ చెప్తుంటారు కదా. చెప్పారు కదా నాన్నగారు. చెప్పారా? చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసిన 40 ఫిలిమ్స్ అన్నీ చేశా, ఆల్ లాంగ్వేజెస్. చేసిన తర్వాత ఒక 11 years వచ్చినప్పుడు గ్యాప్ వచ్చేసింది. పిక్చర్స్ అంటే చైల్డ్ కాదు, హీరోయిన్ కాదు, అటు ఇటు కాని వయసు. అటు ఇటు కాని వయసు కదా. నాన్నగారు ఏమన్నారంటే, చాలమ్మా మంచి పిక్చర్లు చేసావు, మంచి పేరు వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి, ఇంకెంతకంటే ఏముంటుంది, నువ్వు ఇప్పుడు హీరోయిన్గా చేయాలంటే కనీసం ఒక 6-7 ఏళ్ళు అయినా వెయిట్ చేయాలి. అప్పుడు అంత యంగ్స్టర్స్ హీరోయిన్స్ అంతా ఉండేవారు కాదు. మనకి ఎంతసేపు జమున గారు, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు వీళ్ళే. అంటే అప్పుడు మనకి ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, ప్రపంచం స్తంభించిపోయింది అంటారు కదా, ఈ చెట్లు ఊగి ఫ్రీజ్ అయిపోతాయి అంటే మనకి రెగ్యులర్ షాట్స్ అవి, సముద్రం అలా ఆగిపోయి స్టాక్ షాట్స్ అవి అలాగైపోయింది నా మైండ్ అప్పుడు. ఏంటి మనం యాక్టింగ్ మానేయాలి, 5 ఏళ్ల నుంచి అదే తెలుసు మనకి. అంటే కానీ ఏం జవాబు లేదు అక్కడ. ఏం చేస్తాం ఇప్పుడు? 7-8 ఏళ్ళు అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక మనకు సినిమాలు వస్తాయని గ్యారంటీ ఏమిటి? అది లేదు. హీరోయిన్ అంటే అప్పుడున్న వాళ్ళంతా పెద్ద పెద్ద హీరోలు. సరేలే ఏం చేస్తాం చూద్దాంలే అని ఒకటో ఏదో సినిమా ఉండింది అంతే. అది ఫినిష్ అవుతున్నప్పుడు ఒక కన్నడ, నారాయణరావు గారు ఆయన పేరు, కన్నడ ఆయన మేనేజరు. ఆయన మాకు అప్పుడప్పుడు కన్నడ సినిమా చేసినప్పుడు పరిచయం. ఆయన చాలా పెద్ద ఆయన, ఒక అప్పుడే 65-70 years ఉంటాయి ఆయనకి. ఒకరోజు వచ్చి, అమ్మ ఒక మలయాళం మేనేజరు నాకు ఫోన్ చేశాడు, వాళ్ళు వస్తామంటున్నారు అని మా అమ్మగారితో చెప్పారు. నాన్నగారు లేరు. నాన్నగారు వచ్చాక చెప్పారు, ఎందుకు మలయాళం వాళ్ళు ఎందుకు మన ఇంటికి, చిన్నప్పుడు ఏదో సినిమా చేసింది అంతే, ఏదో వస్తారంటే వచ్చారు. వచ్చి వాళ్ళ పిక్చర్లో హీరోయినే 12-13 ఏళ్ళ అమ్మాయి కావాలి, చెంబరతి. అప్పుడు మలయాళం సినిమాల మీద మనకు అంత ఇంప్రెషన్ ఉండేది కాదు. నాన్నగారు వెంటనే అయ్యే మలయాళం సినిమాలు పెద్ద హీరోయిన్ వద్దు, ఏదో చిన్నప్పుడు చేస్తాం వద్దు. వాళ్ళు పాప పిఎన్ మేనన్ అని పెద్ద డైరెక్టర్, ఆయన ఆర్ట్ వేస్తాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, సార్ మీరు అనుకున్నట్టు ఆ టైప్ ఆఫ్ సినిమా కాదు సార్, చాలా మంచి పిక్చరు, అసలు పాప క్యారెక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు కథ చెప్తాం, పోనీ వినండి, సీన్లు కూడా చెప్తాం అన్నారు. అంటే లేదు వద్దండి మలయాళం ఇప్పుడు ఏం లేదు, ఆ అమ్మాయిని నేను ఇప్పుడు చదివిద్దాం అనుకుంటున్నాను, బాగానే చదివించి మ్యారేజ్ చేసేయాలి, ఆయనకి ఏదో చెప్పాలి కదా, చెప్పేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే నాకు టెన్షన్, అయ్యో వెళ్ళిపోయారు అని ఎలా చెప్తాం, లేదు చేస్తామని. అప్పుడు ఆ నారాయణరావు గారితో మాట్లాడాం, ఏం సెల్ ఫోన్లు అవి లేవు కదా, ఆయన మళ్ళీ రమ్మనండి, నాన్నగారిని రిక్వెస్ట్ చేయమనండి అని చెప్తే, నెక్స్ట్ టైం ఏం చేశారంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్ ముగ్గురు వచ్చారు. కెమెరామెన్ అశోక్ కుమార్ అని చాలా పెద్ద ఆయన కెమెరామెన్. ఆయన ఇక్కడ లోకల్ మనకి చెన్నైలోనే ఉంటాడు, హిందీ ఆయనే, బట్ మనకి బాగా తెలిసిన ఆయన కూడా అన్నాడు, నో ఇట్స్ వండర్ఫుల్ మూవీ, నాకు కథ కూడా తెలుసు, మీరు చేయించండి పిక్చర్ అని. ఆయన అందరూ సరి చేసాం. అది తీరా చూస్తే మనకి హీరోయిన్ అనగానే ఒక ఇమాజినేషన్, వాణిశ్రీ గారు, రాజశ్రీ గారు, జమున గారు కళ్ళల్లో వచ్చేస్తున్నారు అన్నమాట, మంచి నగలు, డ్రెస్సులు, చీరలు గీలగండి. తీరా సినిమా షూటింగ్ వెళ్ళి చిరిగిపోయిన పంచో జాకెట్ తెచ్చారు. హాఫ్ సారీ కాదు, మలయాళం కాబట్టి మలయాళం కదా, ఒక చిరిగిపోయిన చిన్న పంచముక్క, ఒక చిరిగిపోయిన బ్లౌజ్ వాడేంటి ఒక న్యూస్ పేపర్లో చుట్టుకుని తెచ్చాడు. ఇద్దా డ్రెస్ అమ్మా పోటుకు అంటున్నాడు. ఇదేం డ్రెస్ అంటే పొట్ల విప్పితే అందులో ఇవి ఉన్నాయి, మ్యాక్ తెల్లగా ఉంది ఫేసు అని అంబర్ పౌడర్ ఒకటి అది తీసుకొచ్చి వేశారు, కొంచెం డల్గా. అయ్యో హీరోయిన్ అనగానే మనం ఎమాచ్ చేసుకున్నాం, ఇలా ఉంది. అదేదో ఇష్టంగా సరేలే అని చెప్పి ఏదో గ్యాప్ రాకుండా చేస్తే చాలని చేస్తే ఆ పిక్చరు తర్వాత క్యారెక్టర్లు బాగా ఇన్వాల్వ్ అయ్యి మంచి సాంగ్స్, రికార్డ్ బ్రేక్ బద్దలు కొట్టేసింది ఆ పిక్చర్. ట్రెండ్ సెటర్ అయిపోయింది మలయాళం ఇదిలో, చెంబరత్తి అంటే. దాన్నే కన్య వయస్సు తెలుగులో, తమిళ్లో పర్వకాలం అని కమల్ హాసన్. 3 లాంగ్వేజ్లో మంచి హిట్ అయింది కదా. అంటే మలయాళం రికార్డ్ బ్రేక్ హిట్, తమిళ్ కూడా హిట్ అయింది, అంటే నాట్ లైక్ మలయాళం, హిట్ అయింది అంతే. తెలుగులో ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది అందులో, బాలు గారు జానక్ గారికి వర్షన్ కూడా ఉంటుంది.
ఏ దివిలో ఏ విరిసిన దివిలో విరిసిన పారిజాతం. ఆ ఒక్క సాంగ్ కోసమే ఆడింది తెలుగులో సినిమా అదే. చాలా మంది పిక్చర్ పేర్లు పెట్టి ఆర్టిస్టుల్ని చెప్తుంటారు కదా. నాకు ఈ పాట ఏమండి ఏ దివిలో విరిసిన పరచతం మీదే కదా, ఏ దివిలో విరిసిన పరచతం మీదే కదా అంటుంటారు. అలాగా డ్రైవర్ రాముల్లో పాట కూడా డ్రైవర్ రాములో కళ్ళు లేని క్యారెక్టర్ కదా అది సాంగ్, మంచి సాంగ్ బాలు గారు